దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని వారలారా, ప్రియ దేవుని సంగమ, ప్రియ దేవుని ప్రజలారా, మీ అందరికీ కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క శుభనామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఈ సమయంలో ఒక వాక్య భాగమును మనము ఈరోజు నేర్చుకుందాము. మీకా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాము. దానికి ముందు వచనాలు కూడా తర్వాత చదువుకుందాం. మొదటిగా మీకా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనాన్ని మనము చదువుకుందాము. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియచేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకున్నటయో, కనికరమును ప్రేమించుటయో, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయో, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రియమైనటువంటి దేవుని వారలారా, చదవబడినటువంటి లేఖన భాగాలను మనం పరిశీలించినప్పుడు ఇక్కడ ఏమని మాట్లాడుతూ ఉన్నారు? ప్రవక్త అయినటువంటి మీకా ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. యెహోవా నిన్ను ఏమి అడుగుతున్నారు, దేవుడు నీ నుంచి ఏం కోరుకుంటున్నారు అనేటటువంటి విషయాలను మనము గమనించినప్పుడు, మనుష్యుడా అని రాయబడింది. ఇశ్రాయేలీయుడా, క్రైస్తవుడా అని రాయబడలేదు, మనుష్యుడా అని రాయబడి ఉంది. కారణం ఏంటంటే, అపోస్తల కార్యంలో 10వ అధ్యాయము 30వ వచనంలో రాయబడినట్లుగా యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అని రాయబడి ఉంది. హీ ఈజ్ ది లార్డ్ ఆఫ్ ఆల్. యేసుక్రీస్తు అందరికీ దేవుడు, అందరికీ ప్రభువు అని రాయబడింది. కాబట్టి యూదుడని, గ్రీసు దేశస్థుడని, క్రైస్తవుడని, ఇశ్రాయేలీయుడని ఏ భేదము లేదు. ప్రపంచములో ఉన్న ప్రజలందరూ కూడా దేవుని ప్రజలే. ప్రపంచములో ఏ దేశములో ఉన్నప్పటికీ కూడా, నీవు ఏ జాతి వాడివైనప్పటికీ కూడా, ఏ రంగులో ఉన్నప్పటికీ కూడా, నీవు దేవుని కుమారుడవే, దేవుని కుమార్తెవే. మనమందరము దేవుని ప్రజలము అనేటటువంటి విషయాన్ని గుర్తించండి నా ప్రియమైనటువంటి దేవుని వారలారా. అందుకని మనుషులందరినీ అడుగుతూ ఉన్నారు ఈ ప్రశ్న. ఏమని అడుగుతూ ఉన్నారంటే, మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియచేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. దేవుడు నిన్ను సృజించాడు, దేవుడు నిన్ను అభివృద్ధి చేశాడు, ఆశీర్వదించారు. నీకు కావలసిన సమస్తమును ఆయన ఏర్పాటు చేశారు. నిన్ను అనుదినము ఆయన రెక్కల నీడలో కాపాడుతూ ఉన్నారు. దీనిలో ఏమాత్రము సందేహం లేదు. మానవ జీవితం, మనిషి జీవితం నీటి మీద బుడగ లాంటిది. ఈ బుడగ ఎప్పుడు ఉంటుందో, ఎప్పుడు పగిలిపోద్దో తెలియదు. కానీ నీటి మీద బుడగ వంటి జీవితాన్ని కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయేటటువంటి ఆవిరి వంటి ఈ జీవితాన్ని కూడా దేవుడు అనునిత్యము కాపాడుతూ, నిన్ను నన్ను సంరక్షిస్తూ, దీర్ఘాయువు చేత మనల్ని సంతృప్తి చేస్తూ ఆయన ఏం చేస్తూ ఉన్నారంటే, మనల్ని నడిపిస్తూ ఉన్నారు. మనకి కావలసిన సమస్తమైన ఈవులను ఆయన తన చిత్తము చొప్పున, ఆయన యొక్క ఏర్పాటు చొప్పున మనందరికీ అందించడం జరుగుతుంది. మనం అనుకోవచ్చు, దేవుడు ఎక్కడిచ్చాడు, నేను కష్టపడితే కదా వచ్చింది అని అనుకుంటున్నావేమో. కానీ నీవు కష్టపడడం వల్ల నీవు ఐశ్వర్యవంతుడు కాలేవు. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును అని రాయబడింది. ఒకవేళ నీ కష్టార్జితంతో నువ్వు ఎంత సంపాదించినప్పటికీ కూడా ప్రభువు చిత్తము లేనిది, ప్రభువు సెలవు లేనిది నీవు ఒక్క మెతుకును కూడా తినలేవు.
ఒక చుక్క నీరు కూడా త్రాగలేవు. కాబట్టి నీవు సుఖముగా ఉండాలి అంటే, నీవు సంతోషముగా నీ కాలాన్ని వెళ్ళబుచ్చాలి అంటే ప్రభువు సెలవు అవసరము, ప్రభువు యొక్క అనుమతి అవసరం, ప్రభువు యొక్క చిత్తము అవసరమై ఉన్నది. ప్రభువు చిత్తము లేకుండా నీవు ఏది కూడా చేయలేవు. నీవు ఎన్నో కోట్లు సంపాదించవచ్చు, కానీ నీవు సంపాదించినది అనుభవించాలి అంటే, నీవు కష్టపడి తెచ్చుకున్నది నీవు నోట్లోనికి పెట్టి తినగలగాలి అంటే అది దేవుని సెలవైతేనే తినగలం. దేవుని చిత్తము లేకపోతే మనము వండుకున్నటువంటి భోజనములో, మన ప్లేట్లోకి వచ్చినటువంటి భోజనములో కూడా ఒక్క మెతుకును కూడా మన నోట్లోనికి పెట్టుకోలేం. అందుకే అంటారు కదా, తినే ప్రతి మెతుకు మీద తినే వారి పేరు రాసి పెట్టి ఉంటుంది. దేవుడు దాని మీద నీ పేరు రాసి ఉంచాలి. ఈ నా దేవుని మాటలు వింటూ ఉన్నటువంటి ప్రియా తల్లి, ప్రియా సహోదరుడా, ప్రియా తండ్రి, ప్రియా సహోదరి, ప్రభువు నిన్ను అడుగుతున్నారు. మనము తల్లి గర్భములో పిండముగా ఏర్పడినది మొదలుకొని మనము మరణించేంత వరకు కూడా, ఈ లోకాన్ని విడిచిపెట్టేంత వరకు కూడా ప్రభువు మనకు నిత్యము ఆయన కాపుదల ఉంటుంది. ఆయన మనకి కాపుదల కాస్తూ ఉన్నారు. మనకి కావలసినటువంటి సమస్తమైనటువంటి ఈవులను ప్రభువు దయచేస్తున్నారు. దేవుడు ఆశీర్వాదం ఇస్తేనే మనం ఐశ్వర్యవంతులము అవుతాము. నరుల కష్టార్జితము చేత ఆ యొక్క ఐశ్వర్యము ఎక్కువ కాదు అని రాయబడింది. కాబట్టి ఏదిచ్చినా, మన జీవితంలో మనం ఏది పొందుకున్నా అది ప్రభు చిత్తమై ఉన్నది, ప్రభు సెలవై ఉన్నది. ప్రభు సెలవీయకుండా, ప్రభు చిత్తము లేకుండా ఏది కూడా జరగదు అనే విషయాన్ని గమనించండి. నా ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా, ఈరోజు ప్రభు మనల్ని ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నారు. ఇన్ని ఆశీర్వాదాలు, ఇన్ని మేలులు మన జీవితంలో చేశారు కదా, చేసినప్పుడు దీనికి ప్రతిగా దేవుడు మన నుంచి ఏమైనా అడుగుతున్నారా? నీ వెండిని కోరుకోలేదు సుమా, నీ బంగారాన్ని కోరుకోలేదు. నీవు ఇచ్చేటటువంటి కానుకలు కూడా దేవునికి ఏమాత్రము అవి లెక్కలోనికి రావు. కారణం ఏంటంటే, వెండి నాది, బంగారం నాది అని ప్రభువు చెప్తూ ఉన్నారు. ప్రభువే నీకు ఇస్తే ప్రభువుకి నువ్వు ఇవ్వడానికి నీవు నేను ఎంతటి వారము అనేటటువంటి విషయాన్ని మనం ఆలోచన చేయాలి. నా ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఇక్కడ గమనించినట్లయితే యెహోవా మనల్ని ఏమడుగుతూ ఉన్నారు, మన దేవుడు మనల్ని ఏమని అడుగుతూ ఉన్నారు అనేటటువంటి విషయాలను గమనించినట్లయితే, ఇక్కడ ఒక ఇశ్రాయేలీని కాదు, ఒక యూదుడిని కాదు, ఒక క్రైస్తవుడిని కాదు, మనుషులందరినీ అడుగుతూ ఉన్నారు. దేవుడు ఏమని అడుగుతూ ఉన్నారంటే, మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియచేయబడి ఉన్నది. ఏంటిది ఉత్తమమైనది అని చెప్పి గమనించినట్లయితే, న్యాయముగా నడుచుకున్నటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు అని రాయబడింది. దేవుడు నీకు ఇన్ని ఆశీర్వాదాలు ఇచ్చి, తల్లి గర్భములో పుట్టినది మొదలుకొని, తల్లి గర్భములో పిండముగా ఏర్పడినది మొదలుకొని, మరణించేంత వరకు మనకి దీర్ఘాయుష్నిస్తూ, అనేక ప్రమాదాల నుంచి తప్పిస్తూ, మనకి కావలసినటువంటి ఆర్థిక సహాయమును చేస్తూ, మనకి కావలసినటువంటి వస్తువులు, గృహములు, సేవలు అన్నీ కూడా అందిస్తూ, ప్రభువు నీ నుంచి ఇన్ రిటర్న్ తిరిగి ప్రతిఫలముగా నీ నుంచి ఏ విధమైన సహాయాన్ని కోరుకోవడం లేదు. కానీ ఆయన నీ దగ్గర నుంచి, మనుషులైనటువంటి ప్రతి ఒక్కరి దగ్గర నుంచి దేవుడు కోరుకుంటున్నటువంటి విషయాలు 3 విషయాలు ఉన్నాయి. మొదటిగా చూసినట్లయితే, న్యాయముగా నడుచుకోవాలి. మనుషుడా, నీవు మనిషిగా పుట్టి ఉంటే, నీవు మనిషిని అని నీవు గ్రహిస్తే,
దేవునికి ఇష్టానుసారుడుగా జీవించాలి అనుకుంటే నీవు చేయవలసినటువంటి మొట్టమొదటి పని, దేవుణ్ణి సంతోషపరచుటకు నీవు చేయవలసినటువంటి మొట్టమొదటి పని ఏమిటి అంటే న్యాయముగా నడుచుకోవాలి. ఏం చేయాలి? న్యాయముగా నడుచుకోవాలి. రెండవదిగా చూసినట్లయితే, నీవు మనిషిగా జన్మించినట్లయితే, నేను మనిషిని అని నీకు అనిపిస్తే, నీవు మనిషివి అని నీకు అనిపిస్తే చేయవలసింది ఏంటంటే, మనుషులకే దేవుడు చెప్తూ ఉన్నాడు, మనిషివైన నీకే చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, నీవు న్యాయముగా నడుచుకోవాలి మొదటి విషయం. రెండవ విషయంగా ఏమని చెప్తున్నారంటే, కనికరమును ప్రేమించాలి, దయను కలిగి ఉండాలి, దయాగుణం కలిగి ఉండాలి. పశువులకు దయాగుణం కలిగి ఉండటం అనేది తెలియదు. అవి వాటి సొంత విషయాలను తప్పనిచ్చి తన పొరుగున ఉన్నటువంటి ఏ ఒక్కరి గురించి పశువులు ఆలోచించలేవు. అవి వాటి గురించి మాత్రమే ఆలోచిస్తాయి. మనుష్యుడికి అయితే దేవుడు ఏం చేశారంటే, ఆయన దయాగుణమును కూడా మనిషిలో ఏర్పాటు చేసి ఉన్నారు. కారణం ఏంటంటే, నేను దయగలిగినటువంటి దేవుడును అని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. దేవుని పోలికలో రూపించబడినటువంటి మనము దేవుడు ఏ రీతిగా అయితే దయ కలిగి ఉన్నాడో మనము కూడా ఆ రీతిగా దయ కలిగి ఉండాలి, జాలి కలిగి ఉండాలి, క్షమాగుణమును కలిగి ఉండాలి, ఇతరులను ప్రేమించే గుణము కలిగి ఉండాలి. అందుకని మనుష్యుడిగా నువ్వు చేయవలసినటువంటి రెండవ పని ఏమిటి అంటే కనికరమును ప్రేమించాలి అని రాయబడుతూ ఉంది. మూడవదిగా చూసినట్లయితే దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించాలి అని రాయబడుతుంది. చూడండి, ఒక కుమ్మరి, ఒక పాటర్ ఏం చేస్తాడంటే ఒక కుండను తయారు చేస్తాడు, ఒక పాత్రను తయారు చేస్తాడు. తయారు చేస్తున్నప్పుడు ఈ పాత్ర లేదా ఈ కుండ వెళ్ళి ఏయ్ నువ్వెవరివి అని ఆ కుమ్మరిని అడుగుతుందా? ఆ కుమ్మరిని ఎదిరించగలుగుతుందా? లేదు. ఆ యొక్క కుమ్మరి ఆ యొక్క పాత్రను తయారు చేసేటటువంటి సారెపైన ఆ మట్టిని ఉంచి ఆ మట్టికి ఏ రూపాన్ని తయారు చేయాలనుకుంటున్నాడో ఆ రూపంలోనికి దాన్ని మార్చేటప్పుడు నన్ను కుండలాగా కాదు ఒక పాత్రలాగా చెయ్యి అని అడగదు. కుమ్మరి ఏ ఆకారంలో దాన్ని తయారు చేస్తూ ఉన్నాడో అదే ఆకారంలో అది తయారవుతుంది. అంతేకాని కుమ్మరికి ఎదురు తిరిగి నువ్వు నన్ను ఎలా ఎందుకు చేస్తున్నావు, అలా ఎందుకు చేయటం లేదు అని ఆ యొక్క పాత్ర లేదా ఆ కుండ అడగడం అనేది జరగదు. కుమ్మరి చేతిలో ఉన్నటువంటి ఆ జిగటమన్ను చూసినట్లయితే ఒక మంచి పాత్రగా చేయబడుటకు ఏం చేస్తూ ఉంటుందంటే కుమ్మరి ఎలా ఉంచితే అలా వంగిపోతుంది. అలాగే దేవుని చేతిలో నీవు ఆశీర్వాదం పొందుటకు, దేవుని వలన నువ్వు ఆశీర్వాదం పొందుటకు నీవు దేవుని బలిష్టమైన రెక్కల కింద దీన మనస్సు కలిగి జీవించాలి. దేవుని బలిష్టమైనటువంటి రెక్కల కింద నీవు దీన మనస్సు కలిగి జీవించాలి, తగ్గింపు జీవితాన్ని కలిగి జీవించాలి. నువ్వు ఎంత ఎదిగినా కానీ ఒదిగి ఉండడం అనేది నేర్చుకోవాలి. ఈయన దేవుని మాటలు వింటూ ఉన్నటువంటి ప్రియ సహోదరుడా సహోదరి, ప్రభువు నీతో మాట్లాడుతూ ఉన్నారు. నీకు కలిగిన ఆస్తిని బట్టి, నీకు కలిగిన ఘనతను బట్టి నీవు విర్రవీగుతున్నావేమో, లేదా నీ మనసులో గర్విస్తున్నావేమో. కానీ దేవుడు అలా కోరుకోవటం లేదు. దేవుడు నిన్ను ఎలా ఉండమంటున్నారంటే దీన మనసు కలిగి ఉండమని చెప్తున్నారు. నువ్వు ఎంత గొప్పవాడివైనా సరే కూడా నీవు దేవుని ఎదుట తగ్గింపు జీవితాన్ని జీవించాలి. నేనంటే ఏంటనుకున్నావు అని కాలరాగరేయొద్దు. నేనంటే ఏంటనుకున్నావు, ఈ ఊర్లోనే ఆస్తి గలవాడిని అని అనమాకు. నేనంటే ఏమనుకున్నావు, నేనే జ్ఞానవంతుడిని అని నీవు ఎప్పుడూ కూడా అనుకొనవద్దు. నేను జ్ఞాని కదా అని నువ్వు అనుకోనవద్దు. ప్రియమైనటువంటి దేవుని వారలారా, దేవుడు మనుషులుగా ఎవరినైతే తయారు చేశాడో, ఏ మనిషిలోనైతే తన పోలికను దేవుడు ఉంచారో
వారి నుంచి దేవుడు 3 విషయాలు కోరుకుంటున్నారు. దేవుడు 3 విషయాలు కోరుకుంటున్నారు. నీ బంగారాన్ని కోరుకోవడం లేదు, నీ ధనమును కోరుకోవడం లేదు, నీ ఆస్తిపాస్తుల్ని కోరుకోవడం లేదు, నీవు ఇచ్చేటటువంటి ధనధాన్యాదుల్ని దేవుడు కోరుకోవడం లేదు. కానీ దేవుడు నీకు చేసినటువంటి ఇన్ని మేళ్లను బట్టి దేవుడు నీ నుంచి 3 విషయాలు కోరుతున్నారు. ఒకటి, న్యాయముగా నడుచుకోవాలి. రెండవది, కనికరమును ప్రేమించాలి. మూడవది, దీన మనస్సు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించాలి అని రాయబడుతుంది. ఈ 3 విషయాల గురించి మనము ఈ రోజున నేర్చుకుందాము. ఈ 3 విషయాల గురించి చెప్పుకుంటూ వెళ్తే ఒక్కొక్క విషయం గురించే చాలాసేపు మాట్లాడుకోవచ్చు, కానీ క్లుప్తముగా మనము దేవుని మాటలను నేర్చుకుందాం. మనిషికి ఒక మాట, గొడ్డుకి ఒక దెబ్బ అంటారు. నా ప్రియమైనటువంటి దేవుని వారలారా, దేవుడు తాను తన సేవకుని ద్వారా మాట్లాడుతూ ఉన్నటువంటి ఈ మాటలను నీవు ఆలకించాలని దేవుడు ఎంతగానో కోరుకుంటూ ఉన్నారు. దేవుని మాటను నువ్వు ఆలకించినట్లయితే, దేవుని ఆజ్ఞలకు నువ్వు లోబడినట్లయితే నీ యొక్క క్షేమము నదీ తీరం వలె ఉంటుంది, నదీ ప్రవాహం వలె ఉంటుంది అని చెప్పి దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. నది నిత్యము ఎలాగైతే ప్రవహిస్తూ ఉంటుందో, దేవుని మాటను నీవు అంగీకరించినప్పుడు, దేవుని మాట ప్రకారముగా నువ్వు నడుచుకున్నప్పుడు నీ క్షేమము నది ఎండిపోకుండా నిత్యము ఎలాగైతే ప్రవహిస్తూ ఉందో నీ క్షేమము ఎప్పుడూ కూడా క్షేమముగానే ఉంటావు. నీవు బ్రతుకు దినములన్నీ కూడా నీ వెంట కృపాక్షేమములే వస్తాయని ప్రభువు మాట్లాడుతూ ఉన్నారు. ఆమేన్ అని చెప్తావా? ఆమేన్. మనం దేవుని మాటని అనుసరిద్దాం, దేవుని మాట ప్రకారంగా నడుచుకుందాం. దేవుడు మనకి కృపాక్షేమములు మన జీవితకాలం అంతా కూడా ఆయన దయచేయునుగాక. నా ప్రియమైనటువంటి దేవుని వారలారా, దేవుడు నీ దగ్గర నుంచి ఆస్తిపాస్తుల్ని కోరుకోవడం లేదు, వెండి బంగారాలని కోరుకోవడం లేదు, కానీ ప్రభువు నిన్ను 3 విషయాలు అడుగుతూ ఉన్నారు. ఒకటి, న్యాయము కలిగి నడుచుకోవాలి. ఏం కలిగి నడుచుకోవాలి? న్యాయము. నా ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఈ నా దేవుని మాటలు వింటూ ఉన్నటువంటి మీ అందరికీ కూడా ప్రభువు ఒక మాట తెలియచేయాలనుకుంటున్నారు. దేవుడు ఈ లోకానికి, ఈ భూమి మీదకి తిరిగి వచ్చినప్పుడు దేవుడు ధవళ సింహాసనం మీద కూర్చొని, బంగారు సింహాసనం మీద కూర్చొని ఆయన తీర్పు తీర్చేటప్పుడు మనుషులందరికీ తీర్పు తీరుస్తారు. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, మనుషులందరికీ తీర్పు తీరుస్తారు. ఏ ఒక్కరికి కూడా ఎక్సెప్షన్ ఉండదు, ఏ ఒక్కరికి కూడా మినహాయింపు ఉండదు. ఎలా తీర్పు తీరుస్తారు, దేన్ని ఆధారం చేసుకొని తీర్పు తీరుస్తారు అనే విషయాలను మనం గమనించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా దేవుడు కొన్ని విషయాలను మనకు బయలుపరచాలని ఆశపడుతూ ఉన్నారు. ఒకటి, దేవుణ్ణి తెలిసిన వారు ఎవరైతే ఉన్నారో, దేవుణ్ణి నమ్మిన వారు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఒక రకంగా తీర్పు జరుగుతుంది. అంటే ప్రభువుని తెలుసుకొని దేవుని వాక్యాన్ని విశ్వసించి ఈ వాక్యమంతా తెలిసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఇశ్రాయేలీలు కానీ, క్రైస్తవులు కానీ, లేకపోతే ఇతరులైనా సరే, ఎవరైతే దేవుని వాక్యాన్ని తెలుసుకొని జీవిస్తున్నారో, ఎవరైతే ఈ సత్యదేవుణ్ణి తెలుసుకొని జీవిస్తూ ఉన్నారో వారందరికీ కూడా తీర్పు ఎలా జరుగుతుందంటే దేవుని యొక్క న్యాయ విధులను బట్టి తీర్పు జరుగుతుంది. జాగ్రత్తగా వినండి. దేవుని యొక్క 10 ఆజ్ఞలు ఏవైతే ఉన్నావో ఇవి దేవుని న్యాయ విధులు, అవి ఎవరు కూడా మార్చలేరు. కాబట్టి క్రైస్తవులు, ఇశ్రాయేలీలు, అలాగే ప్రభువుని నమ్మినటువంటి వారు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా తీర్పు దేని ప్రకారంగా జరుగుతుందంటే 10 ఆజ్ఞల ప్రకారంగా జరుగుతుంది. మొదటి ఆజ్ఞ, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. చెప్పాను, అనుసరించావా? రైట్, అనుసరిస్తే ఓకే, దీంట్లో పాస్ అయ్యావు, ఈ సబ్జెక్ట్ పాస్ అయ్యావు. రెండవది చూసినట్లయితే విగ్రహారాధన చెయ్యొద్దని చెప్పాను, చేసావా? చేయలేదు, ఈ అబ్బాయి చేయలేదు, సో పాస్ అయ్యాడు.
మూడవదిగా చూసినట్లయితే మూడవ ఆజ్ఞ, దేవుని నామాన్ని యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. ఓకే, ఈ యొక్క ఆజ్ఞను పాటించాడండి. ఓకే, రైట్, ఈ సబ్జెక్ట్ కూడా పాస్ అయ్యాడు. 4వ ఆజ్ఞ ఫలానా, 5వ ఆజ్ఞ ఫలానా, 6వ ఆజ్ఞ ఫలానా, పాస్ అయ్యాడా? అన్ని 10 ఆజ్ఞల్ని చూస్తారు. 9 పాస్ అయ్యాం, మొదటి 9 చేసాం, ఆఖరిది ఏమని చెప్పబడుతుందంటే 10వ ఆజ్ఞ, నీ పొరుగు అనేది ఏది కూడా ఆశించకూడదు అని రాయబడి ఉంది. నువ్వు ఆజ్ఞలన్నీ 9 ఆజ్ఞల్ని అనుసరించి నీ పొరుగు అనేది ఆశించడం అనేది ఎప్పుడైతే ఒక ఆజ్ఞ తప్పిపోతావో, వాక్యము ఏమని రాయబడుతుందంటే ఒక్క ఆజ్ఞ తప్పిపోయిన వాడు ఆజ్ఞలన్నిటి విషయంలో కూడా అపరాధి అని రాయబడి ఉంది. అంటే నువ్వు 9 ఫాలో అయ్యావు, కానీ ఒక్కటి ఫెయిల్ అయినా సరే కూడా మిగిలిన ఆజ్ఞల్లో కూడా నువ్వు ఫెయిల్ అయినట్టే లెక్క. జాగ్రత్తగా వినండి క్రైస్తవులారా, ఇశ్రాయేలీలారా, దేవుని నమ్మినటువంటి ప్రజలారా. మీరు అనుకుంటూ ఉన్నారు ప్రభువుని నమ్మితే చాలు ఇంక మనకి నరకానికి పోయే పని లేదు, అంతా రక్షణ అనుకుంటున్నారేమో. కానీ ప్రభువుని నమ్మిన తర్వాత మన జీవితాన్ని, ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవాలి. దేన్ని ఆధారంగా చేసుకొని కాపాడుకోవాలి? ఏ విధంగా మనం పరిశుద్ధతను మెయింటైన్ చేయాలి అని అంటే, మన పరిశుద్ధత దేని వలన తెలియబడుతుందంటే 10 ఆజ్ఞల ద్వారా తెలియబడుతుంది. ఈ 10 ఆజ్ఞలు అనేవి మనకి ఒక అద్దము వంటిది అని రాయబడుతూ ఉంది. అద్దంలో చూసుకున్నప్పుడు నీ ముఖంలో, నా ముఖంలో ఏదైతే మచ్చలు ఉన్నాయో, లేకపోతే ఎక్కడైతే లోటుపాట్లు ఉన్నాయో ఎలా తెలుస్తుందో, అలాగే 10 ఆజ్ఞలను చూసినప్పుడు మనము ఎక్కడ పడిపోయాము, ఎక్కడ తప్పు చేశాము అనేది తెలుస్తుంది. కాబట్టి ప్రభువుని నమ్మితే మంచిదే, కానీ నమ్మిన తర్వాత మన ఆత్మీయ జీవితాన్ని 10 ఆజ్ఞల ప్రకారం ఏ రోజుకు ఆ రోజు జాగ్రత్తగా కాపాడుకోవాలి. 9 పాస్ అయ్యానండి, ఒక్కటే ఫెయిల్ అయ్యానండి. ఫెయిల్ అయినట్ట, పాస్ అయినట్ట? ఒక 10వ తరగతి చదువుతున్న విద్యార్థికి 6 సబ్జెక్టులు ఉంటాయి. 5 సబ్జెక్టుల్లో 100కు 100 వచ్చినాయి, వెరీ గుడ్ అన్నారు. కానీ ఒక్క సబ్జెక్టే, తెలుగులో 32 మార్కులే వచ్చినాయి, 3 మార్కులు తగ్గినాయి పాస్ అవ్వడానికి. ఇప్పుడు పాస్ అయ్యాడంటారా, ఫెయిల్ అయ్యాడంటారా? కాబట్టి గమనించండి, ఒక్క సబ్జెక్టు ఫెయిల్ అయినా మొత్తం అన్నిటిలో 100 వచ్చినాయి, కానీ ఒక్కటి ఫెయిల్ అవడం వలన ఏమని చెప్పారంటే, ఆ యొక్క పాస్ సర్టిఫికెట్లో ఏమని వస్తుందంటే ఫెయిల్ అని ఇస్తారు, కానీ పాస్ అనేది ఇవ్వరు. మళ్ళీ రాసుకోవాలి ఆ పరీక్షని. అలాగే నీవు 9 ఆజ్ఞల్ని పాటించి ఒక్క ఆజ్ఞేనండి నేను తప్పు చేసింది అని చెప్పి అంటే, ఈ ఒక్క దాంట్లోనే కదా నన్ను క్షమించండి అంటే కుదరదు. దేవుడు ధవళ సింహాసనం మీద, బంగారు సింహాసనం మీద కూర్చొని తీర్పు తీర్చేటప్పుడు నీవు 10 ఆజ్ఞల్ని అనుసరించావా లేదా అనేది ఖచ్చితంగా చూస్తారు. దాంట్లో ఏ సందేహం లేదు, ఏ మినహాయింపులు లేదు, ఎవరి రికమెండేషన్స్ పనిచేయవు. 10కి 10 పాస్ అయితేనే నువ్వు పరలోకానికి వెళ్తావు, అంతే, ఇంకా డౌట్లే. లేదండి 9 పాస్ అయ్యానండి, 9 కూడా 100కు 100 వచ్చినాయండి, ఒక్కటేనండి ఫెయిల్ అయ్యాను, చిన్న అబద్ధమే చెప్పానండి, అబద్ధ సాక్ష్యం అనేది ఒక్కటే చెప్పానండి, అయినా సరే నువ్వు ఫెయిలే. నా ప్రియమైనటువంటి దేవుని వారలారా, దేవుని నమ్మిన వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఇశ్రాయేలీలు కానీ, క్రైస్తవులు కానీ, అన్ని జనాంగము ఎవరైనా సరే కూడా యేసు ప్రభువుని నమ్మి 10 ఆజ్ఞలను తెలుసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, 10 ఆజ్ఞల ప్రకారంగా జీవించకపోతే వారు నరక పాత్రలు అవుతారు, పరలోకానికి అర్హత పొందలేరు. 9 రైట్ చేసినా సరే, 9 పాటించి ఒక్కటి తప్పు చేసినా సరే కూడా అన్నిటి విషయంలో అపరాధి అవుతారు అని రాయబడి ఉంది. ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఆజ్ఞ అన్నారు, ఆజ్ఞలు అనలేదు. ఒక్కటే ఆజ్ఞ తప్పు చేసినా సరే కూడా అన్ని విషయంలో తప్పు చేసినట్లే. నా ప్రియమైనటువంటి దేవుని వారలారా, దేవుణ్ణి తెలుసుకున్నటువంటి వాళ్ళకి దేని ప్రకారంగా జరుగుతుందంటే తీర్పు 10 ఆజ్ఞల ప్రకారంగా తీర్పు జరుగుతుంది. 10 ఆజ్ఞలు అనేవి ఒక అద్దము లాంటివి. అందుకే నీ ఇంట్లో ఎప్పుడు ఈ 10 ఆజ్ఞలు కనిపించాలి. నీవు ఇంట్లోనికి వెళుతున్నప్పుడు, వస్తూ ఉన్నప్పుడు, లోపలికి వచ్చేటప్పుడు, బయటికి పోయేటప్పుడు ఆజ్ఞలు కనిపించాలి.
అప్పుడు ఆ ఆజ్ఞల ప్రకారంగా నేను జీవిస్తున్నానా లేదా అని నిన్ను నువ్వు ఆత్మ పరిశీలన చేసుకోగలుగుతావు. అద్దంలో నీ ముఖాన్ని ఎలా చూసుకుంటావో ఆజ్ఞలలో నిన్ను నువ్వు చూసుకున్నప్పుడు దేవుని ఆజ్ఞల ప్రకారంగా జీవిస్తున్నావా లేదా, లేకపోతే పరలోక రాజ్యానికి నేను అర్హుడునా కాదా అనేది నీకే తెలుస్తుంది. ఇంకెవరో చెప్పక్కర్లా, వేరే ఎవరో నిన్ను జడ్జిమెంట్ చేయక్కర్లా. 10 ఆజ్ఞలు నీ ముందు పెట్టుకుంటే నువ్వు ఎక్కడ రాంగ్ చేసావో నీకే తెలిసిపోద్ది. నువ్వు పరలోకాన్ని అర్హుడువా కాదా అనేది నీకే తెలిసిపోద్ది. ఎవరో తీర్పు తీర్చక్కర్లా. 10 ఆజ్ఞల్ని నీ ముందు పెట్టి 10 ఆజ్ఞల ముందు నిన్ను నిలబెట్టిన రోజున మన జీవితం ఏంటో మనకు తెలిసిపోద్ది. పరలోకానికి వెళ్ళాలా లేకపోతే నరకానికి వెళ్ళాలా అనేది మనమే డిసైడ్ అయిపోతాం. అప్పుడు ప్రభు నేను అన్నీ పాటించలేదు, నాకు అర్హత లేదని మనమే అక్కడి నుంచి తప్పించుకుంటాం. జాగ్రత్త, జాగ్రత్త, దేవుడు హెచ్చరిక చేస్తూ ఉన్నారు. మరి చాలామంది అనుకుంటారు, అమ్మయ్య నేను అసలు ప్రభువునే తెలుసుకోలేదు కదా, నాకు 10 ఆజ్ఞలతో సంబంధమే లేదు కదా, అమ్మయ్య నేను సేఫ్ సైడ్ అనుకుంటారు. కానీ వాళ్ళకి ఇంకా ప్రమాదం. కారణం ఏంటంటే వారి యొక్క మనసాక్షి వారి మీద సాక్ష్యం చెప్పిద్దంట. నీకు 10 ఆజ్ఞల గురించి తెలియదు, యేసు ప్రభు వారి గురించి తెలియదు, కానీ నీ మనసాక్షి నీ మీద సాక్ష్యాన్ని చెప్తా ఉంటుంది. చదువుదామా, మాటలు చదువుదామా? చూద్దాం. చూడండి, రోమపత్రిక 2వ అధ్యాయము 13వ వచనం నుంచి కొన్ని మాటలు చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. ధర్మశాస్త్రం విన్నవారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు. అంటే దేవుని వాక్యాన్ని వింటున్నావు, విన్నంత మాత్రాన నువ్వు నీతిమంతురాలు కాలేవు. కానీ నీవు నీతిమంతుడిగా మార్చబడాలి అంటే ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించు వారే నీతిమంతులుగా ఎంచబడుదురు. వాక్యాన్ని విన్నంత మాత్రాన నువ్వు పరిశుద్ధుడు అవలేవు, వాక్యాన్ని విన్నంత మాత్రాన నీవు నీతిమంతుడు కాలేవు. కానీ వాక్యాన్ని విని ఆ వాక్య ప్రకారముగా నువ్వు నడుచుకున్నప్పుడు మాత్రమే నువ్వేమవుతావంటే దేవుని రాజ్యానికి అర్హత పొందుతావు. ఇది ఎవరికి? దేవుని వాక్యం తెలిసిన వాళ్ళకి. ఇప్పుడు చూడండి, వాక్యము లేని వాళ్ళకి ఎలా చెప్పబడిందంటే, ధర్మశాస్త్రము లేని అన్యజనులు స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసిన ఎడల వారు ధర్మశాస్త్రము లేనివారైనను తమకు తామే ధర్మశాస్త్రమైనట్టున్నారు. అట్టి వారి మనస్సాక్షి కూడా సాక్ష్యమిచ్చుచుండగను, వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుచుండగను, ధర్మశాస్త్ర అసారము తమ హృదయములందు రాయబడినట్టు చూపుచున్నారు అని రాయబడింది. కాబట్టి అంటే ఏంటంటే, దీని అర్థం ఏంటంటే, దేవుని వాక్యము 10 ఆజ్ఞలు తెలియని వారు ఎవరైతే ఉంటారో వారికి కూడా తీర్పు జరిగింది. ఎలా తీర్పు జరిగింది? అయ్యా నాకు వాక్యం తెలీదు, నాకు ఎవరో చెప్పలేదు, అసలు యేసు ప్రభు అనే పేరే నాకు తెలీదు, మరి నాకు ఎందుకు తీర్పు తీరుస్తారంటే తీరుస్తారు. ఎందుకు తీరుస్తారు అంటే, నువ్వు పక్కన వాళ్ళతో దొంగతనం చేయడానికి నువ్వు ప్రయత్నం చేసినప్పుడు నీ మనసు ఏమని చెప్పింది? రే తప్పురా 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 అని చెప్పింది. నువ్వేమనుకున్నా? ఏం పర్వాలేదు, పొరుగువాడి సొమ్ము పాయాసం అనుకున్నావా లేదా? అనుకున్నావు. నీ హృదయం నీ మీద సాక్ష్యం చెప్పింది. అయ్యా ఆ రోజున వీడికి చెప్పాను, ఒరే నువ్వు చేసేది తప్పురా, అలా చేయకూడదురా, న్యాయంగా ఉండాలి, న్యాయంగా నడుచుకోవాలి అని చెప్పానయ్యా, కానీ వీడు వినలేదు అని చెప్పి. ఎవరో? నీ హృదయం నీ మీద సాక్ష్యం చెప్పింది. దేవుని వాక్యము తెలియని వారికి, అసలు దేవుడంటేనే తెలియని వారికి వాళ్ళ హృదయమే వాళ్ళ మీద సాక్ష్యము చెప్పిద్ది. నీ హృదయమే నీ మీద సాక్ష్యం పలికిద్ది. అబద్ధం చెప్పొద్దని చెప్పానయ్యా, పక్కన వాళ్ళ మీద అబద్ధాలు ఆడకూడదని చెప్పానయ్యా, కానీ వీడు వినకుండా పక్కన వాళ్ళ మీద ఎన్ని కావాలంటే అన్ని అబద్ధాలు ఆడేశాడు. ఖర్చుగా అందే కదా, ఎన్ని అబద్ధాలు ఆడినా ఖర్చు ఏముందని చెప్పేసి నోటికి వచ్చినన్ని అబద్ధాలు ఆడేశాడయ్యా. నేను చెప్పాను, అది తప్పని చెప్పాను అని హృదయం నీ మీద సాక్ష్యం చెప్పింది. వింటున్నావా? జాగ్రత్త. నువ్వు చేసిన ప్రతి తప్పుకి సాక్ష్యం ఎక్కడ ఉంటుంది అంటే, ఎవరో ఫోటోలు తీసుకురా అక్కర్లా, ఎవరో వీడియో తీయక్కర్లేదు,
నీ హృదయం, నీలో ఉన్న నీ హృదయమే నీ మీద సాక్ష్యాన్ని చెప్పబోతుంది. ఈ విషయం నీకు తెలిస్తే, ఈ విషయం నీకు అర్థమైతే ఏ రోజు కూడా నువ్వు అన్యాయంగా ప్రవర్తించవు. నీవు మనిషిగా పుట్టి ఉంటే, నేను దేవుని పోలికలో మనిషినిగా తయారు చేయబడ్డాను అని నీవు అనుకుంటే, మొట్టమొదట జరిగేటటువంటిది ఏంటిదంటే నువ్వు న్యాయమును ప్రేమిస్తావు, న్యాయముగా నడుచుకుంటావు. దేవుడు ఏమంటున్నారంటే, దేవుడు నీ నుంచి కోరుకునేది ఏంటంటే నీవు న్యాయముగా నడుచుకోవాలి అని చెప్తున్నారు. రెండవదిగా చూసినట్లయితే కనికరాన్ని ప్రేమించాలి, దయ కలిగి ఉండాలి. ఒక యాక్సిడెంట్ జరిగితే నాకెందుకులే, నేను వెళ్ళిపోకూడదు. నువ్వు మనిషివి కదా, దయ కలిగి ఉండాలి కదా. దేవుడి గుణం నీలో ఉంది కదా. ఉన్నప్పుడు నువ్వేం చేయాలి? నీ పొరుగువాడిని నువ్వు ప్రేమించాలి, నీ పొరుగువాని కష్టంలో నువ్వు ఆదుకోవాలి. అంతేగాని బాగా జరిగింది వీడికి, ఇలాగే జరగాలి అని అనుకోకూడదు. నువ్వు నీ పొరుగువాని కష్టంలో నువ్వు ఆదుకోవాలి, నీ శత్రువు యొక్క ఆపదలు నువ్వు ఆదుకోవాలి. మీరు మీ పరలోకపు తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించమని చెప్తున్నారు. మిమ్మల్ని ప్రేమించే వాళ్ళనే ప్రేమించొద్దు, మీకు పెట్టే వాళ్ళకే పెట్టొద్దు, మీకు తిరిగి ఇవ్వగలిగే వాళ్ళకే తిరిగి ఇవ్వడం కాదు, నీకు ఇవ్వలేని వాడికి తిరిగి. నీకు భోజనము ఎవరైతే పెట్టలేరో వాళ్ళకి భోజనం పెట్టు. నీ అప్పు ఎవరైతే తిరిగి కట్టలేరో వాళ్ళకి అప్పివు. అప్పుడు దేవునికి అప్పిచ్చినట్టు అవుతుంది. బేదలకు అప్పిచ్చువాడు యెహోవాకు అప్పిచ్చువాడు అని రాయబడి ఉంది. నీవు బీదలను కనికరించినట్లయితే, బీదలకి అప్పు ఇచ్చినట్లయితే, నువ్వు ఎవరికి అప్పిచ్చినట్లంటే యెహోవా దేవునికి అప్పిచ్చినట్టు అవుతుంది. అప్పుడు దేవుడు నీకు వడ్డీతో సహా తిరిగిస్తాడు. నా ప్రియమైనటువంటి దేవుని వారలారా, నీ పొరుగు వాడిని ప్రేమించాలి. ఒక వ్యక్తి వచ్చి యేసు ప్రభు వారిని అడుగుతూ ఉంటారు, అయ్యా ఇదిగో నేను నిత్య జీవానికి వారసుని అవ్వాలంటే ఏం చేయాలంటే నువ్వు ఆజ్ఞలను పాటించమన్నారు. ఆజ్ఞలన్నింటినీ కూడా పాటిస్తానన్నాడు. సరే, అయితే నీవు నీ ఆస్తిని అమ్మి బీదలకు ఇవ్వమని చెప్పినప్పుడు ఆ వ్యక్తి సనుక్కుంటూ వెళ్ళిపోయాడు. ఇంకా చూసినట్లయితే నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించమన్నప్పుడు చెప్తూ ఉంటాడు కదా. నా పొరుగువాడు ఎవరు అన్నప్పుడు యేసు ప్రభు వారు ఒక మంచి ఉపమానం చెప్తూ ఉంటారు. ఒక సమరయుడు, ఒక వ్యక్తి చూసినట్లయితే ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తూ ఉన్నాడంటే యెరికో నుంచి యెరూషలేము వెళ్తున్నాడంట. వెళ్తుంటే దారి మధ్యలో దోపిడీ దొంగలు వచ్చి దోచుకొని వెళ్ళిపోయారు. అతన్ని కొట్టారు. ఆ వ్యక్తి పక్కన పడిపోయాడు. మార్గ మధ్యలో దెబ్బలతో పడిపోయాడు. తన దగ్గర ఉన్నదంతా దోచుకున్నారు. తినడానికి లేదు. తనకి తగిలినటువంటి దెబ్బలకి కట్లు కట్టించుకోవడానికి డబ్బులు లేవు. ఆ సమయంలో ఆ దారిలో ఎవరు వెళ్తున్నారంటే మొట్టమొదట దేవుని వాక్యాన్ని తెలిసినటువంటి యాజకుడు వెళ్తూ ఉన్నాడు, సేవకుడు వెళ్తూ ఉన్నాడు. ఆ వ్యక్తిని చూసి అనుకున్నాడంట, ఇతని గురించి నాకెందుకులే, ఇప్పుడు అతని కోసం నేను ఆగితే నా పనులన్నీ ఆగిపోతాయి అనుకొని యాజకుడు వెళ్ళిపోయాడు. ఆ తర్వాత దేవుని మందిరంలో పరిచర్య చేసేటటువంటి లేవీయుడు వచ్చాడు. లేవీయుడు కూడా ఆ వ్యక్తిని చూశాడు, అలాగే వెళ్ళిపోయాడు. కానీ ఆ వ్యక్తిని పట్టించుకోలేదు. యాజకుడు అలాగే వెళ్ళిపోయాడు, లేవీయుడు అలాగే వెళ్ళిపోయాడు. ఎవరు కూడా ఆ వ్యక్తి మీద కనికరం చూపించలేదు. దెబ్బలు తగిలి ఉన్నటువంటి వ్యక్తిని ఎవరు పట్టించుకోలేదు. కానీ ఒక సమరయుడు అదే దారిలో నుంచి వెళ్తూ ఆ దెబ్బలతో కొట్టబడి ఉన్నటువంటి వ్యక్తిని చూసి ఏం చేశాడంటే అక్కడ ఆగి తన పనులన్నీ ఆపేసుకున్నాడు. ఆపేసుకొని ఆ వ్యక్తికి దాహాన్ని తాగించాడు. ఆ వ్యక్తి యొక్క గాయాలన్నిటినీ కూడా కడిగాడు. తీసుకెళ్ళి ఒక సత్రంలో జాయిన్ చేశాడు. అతనికి అయ్యే ఖర్చు అంతటికీ కూడా డబ్బులు కట్టాడు. ఇంకా ఏమైనా అవసరమైతే నేను మళ్ళీ వచ్చేటప్పుడు తిరిగి కడతాను, కానీ ఇతనికి కావలసినటువంటి సేవలన్నీ చేయండి అని చెప్పాడు. కష్టాల్లో ఉన్నటువంటి నీ పొరుగువాడిని నీవు ఎప్పుడైనా ఆదుకున్నావా? కనికరం చూపించావా? నీ శత్రువుని ప్రేమించావా? ప్రభు ఇదే అడుగుతున్నాడు. నీ శత్రువుని నీవు ప్రేమించాలి. నీ శత్రువుని పిలిచి నీవు భోజనం పెట్టాలి. అప్పుడు నిప్పుల కుప్పను
అతని నెత్తి మీద పోసిన వాడు అవుతావు. అర్థమైందా? శత్రువులను ప్రేమించేటటువంటి గుణము ఉండాలి, అప్పుడే నీవు క్రైస్తవుడివి అవుతావు అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. నా ప్రియమైనటువంటి దేవుని వారలారా, దేవుడు నీ నుంచి ఏం కోరుకుంటున్నాడంటే నీవు న్యాయముగా ప్రవర్తించాలి ఒకటి, రెండవది కనికరమును ప్రేమించాలి, మూడవదిగా చూసినట్లయితే నువ్వు ఎంత ఎత్తుకెదిగినా సరే కూడా ఒదిగి ఉండాలి, దీన మనసు కలిగి ఉండాలి. చూడండి, మామిడి చెట్టు నిండా కాయలు కాస్తుంది. కాయలు కాసిన చెట్టు మళ్ళీ ఎక్కడ వంగిద్దంటే నేల మీదకు వంగిద్ది. ఎందుకు వంగిద్ది అంటే తన ఫలములు తానే తినదు, కానీ ఇతరులకు తన ఫలములు అందించుట కొరకు ఏం చేస్తుంది? కాయలు కాసినటువంటి ఈ చెట్టు మళ్ళీ ఎక్కడ వంగిద్ది? కిందకి నేల మీదకి వంగుతుంది. అలాగే దేవుని వలన ఘనత పొందినటువంటి నీవు, దేవుని వలన ఆశీర్వదించబడినటువంటి నీవు దీన మనస్సు కలిగి తగ్గింపు మనస్సుతో దేవుని సన్నిధిలో ప్రవర్తించాలి. అంతేగాని నేను చాలా గొప్పోడిని అని నువ్వు కాలర్లు ఎగరైకూడదు. దావీదు గొర్రెలు కాచేటటువంటి స్థితి నుంచి దేవుడు సింహాసనం మీద కూర్చోబెట్టాడు, రాజుగా చేశాడు. నేను రాజును కదా అని చెప్పేసి 10ంటికి లెగవలేదండి. నేను రాజును కదా అని మధ్యాహ్నం దాకా పడుకోలేదండి. 3 గంటలకు లేచి ఏం చేసేవాడు తెలుసా? ప్రార్థన చేసేవాడు. దేవా, నా దేవుడవు నీవే, వేకోజామున నేను నిన్ను వెతుకుతాను అని చెప్పి ఏం చేశాడు అంటే దావీదు ప్రార్థన చేశాడు. ఒక రాజుగా ఉన్నటువంటి వ్యక్తి ప్రార్థన చేశాడు. కారణం ఏంటంటే తగ్గింపు మనసుతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. ప్రభు ఇవి కాకుండా నిన్నేమన్నా అడుగుతున్నాడా? ఈ 3 విషయాలే కదా. ఏంటి ఆ 3 విషయాలు? నువ్వు న్యాయంగా ప్రవర్తించాలి, రెండవదిగా దయ కలిగి కనికరము కలిగి ఉండాలి, కనికరమును ప్రేమించాలి, మూడవదిగా చూసినట్లయితే ఏమని చెప్తూ ఉన్నారంటే నీవు దీన మనసు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించాలి అని తెలియజేయబడుతుంది. ఈ 3 విషయాలే. ఇంతకంటే ప్రభువు నీ నుంచి ఏమీ కోరుకోవడం లేదు. ఈ 3 విషయాలు ఎప్పుడైతే నీ జీవితంలో చేస్తావో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అంతేకాదు, దేవుడు తన రాజ్యమునకు నిన్ను హక్కుదారుడుగా మారుస్తాడు అనేటటువంటి విషయాన్ని గమనించాలని చెప్పి తెలియచేస్తూ దేవుడు ఆ రీతిగా మిమ్మల్ని అందరినీ కూడా తన రాజ్యం కొరకు సిద్ధపరచాలని తెలియచేస్తూ ఈ నా దేవుని మాటలను దేవుని వినికిడిలో నేను ముగిస్తూ ఉన్నాను. దేవుడు ఈ మాటలను మనందరి జీవితంలో ఫలింపచేయనుగాక. దేవుడు మనందరినీ తన రాజ్యానికి హక్కుదారులుగా వారసులుగా చేయునుగాక. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని నిండారులుగా దీవించి ఆశీర్వదించాలని చెప్పి నా ప్రార్థన. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.